అంజయ్య నగర్లో కూలిన భవనాన్ని పరిశీలించారు రంగనాథ్. 7-8 అంతస్తులు అక్రమంగా నిర్మించారని రంగనాథ్ అంటున్నారు. పునాది సరిగా లేకపోవడం వల్లే భవనాలు కూలుతున్నాయి అంటున్నారు. 40 గజాల్లో 8 ఫ్లోర్ల అక్రమ నిర్మాణాన్ని రంగనాథ్ ప్రస్తావించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎక్కడా పాటించలేదు అన్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ చేపడతాము, ఇప్పటికీ 8 భవనాలను గుర్తించామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన ప్రాంతంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో దెబ్బతిన్న పక్కనే ఉన్న పీజీ హాస్టల్ భవనాన్ని కూల్చేయడానికి ప్రత్యేకంగా బాహుబలి హైరీచ్ మెషిన్ను రప్పించి తొలగింపు పనులు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనలో నష్టం వాటిల్లిన జయదర్శిని సి బ్లాక్ భవనానికి సంబంధించి నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు కూల్చాలనే దానిపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కూల్చివేతల ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. హార్డ్లీ ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సరిపడా ఫౌండేషన్ వేసి పైకి దాదాపు వీళ్ళు 8 అంతస్తులు 7 అంతస్తులు అట్లా వెళ్ళడంతో ఇవన్నీ కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి. ఈ డిజాస్టర్ మిటిగేషన్లో అంటే ఎటువంటి మళ్ళీ రేపు కూలీ ఎవరి ప్రాణాలు నష్టం కాకుండా ఉండేటటువంటి దాని ఉద్దేశంతో 20 మీటర్స్ లేకపోతే అరౌండ్ ఆల్మోస్ట్ 15 మీటర్స్ అబవ్ ఉండి ఫౌండేషన్ సరిగ్గా లేదో మనం అన్ని గుర్తించడం జరిగింది. మోర్ దెన్ 8 బిల్డింగ్స్ పైన గుర్తించడం జరిగింది. ఇంకా కూడా చేస్తారు. చేసేటప్పుడు ఇది ప్రిలిమినరీగా చేసింది. అండ్ పక్కన ఇమీడియట్గా ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ ఒక 2-3 చూడటం జరిగింది. అంటే అవి స్ట్రక్చరల్గా బాగా డ్యామేజ్ అయింది అనమాట. అవి తీయటమును వీటిని చేసిన తర్వాత ఈ కూల్చడం అనేది ఒక ఎత్తు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సిఎంసి తరపు నుంచి కూడా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎవరైతే అధికారులు వాళ్ళు నెగ్లిజెంట్గా కానీ లేకపోతే పట్టించుకోకుండా ఉంటే కనుక ఆల్రెడీ ఒక TPOని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా బహుశా వాళ్ళు ఇట్లాంటిది ఎక్కడన్నా గుర్తిస్తే కనుక అక్కడ కూడా చేయడం జరిగింది.